హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరో కాదు, అడ్వకేట్ పుష్పలత గారితో ఉన్నాను. నమస్తే మేడం. నమస్తే అండి. కానీ ఇంకొకటి, భూమి అమ్మేటప్పుడు అది కోర్టులో ఏమైనా లిటికేషన్ ఉండేసి కేసు ఉంటే కనుక అది అమ్మొచ్చా కొనొచ్చా, అసలు అమ్మేటానికి రైట్ ఉందా కొనడానికి ఏం చేయాలి? ఏది చేయకూడదు. కోర్టులో కేసు ఉందంటే ఏంటి, అదేదో లిటిగేషన్ ఉంది ఆల్రెడీ. అంటే ఆ లిటిగేషన్ క్లియర్ ఎప్పుడవుతుంది, కోర్టు కేసు ఆర్డర్స్ ఫైనల్ ఆర్డర్ వచ్చినాక అది కేసు క్లోజ్ అవుతుంది. అలాంటప్పుడు అది లిటిగేషన్లో ఉన్న ప్లాట్ కొనుక్కొని ఇతనికి యూజ్ లేదు. ఇతను అప్పుడు ఓనర్షిప్ అనేది రాదు ఇతనికి, అంటే కొనే పర్సన్కి. సో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి అది లీగల్ ఒపీనియన్ తీసుకోవడం అనేది ముఖ్యమైన పాయింట్. దాని తర్వాత ఏం చేయాలి, ల్యాండ్లోకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఇతనంతా ఇప్పుడు ఫస్ట్లో నేను చెప్పినట్టుగా ఇతను అన్ని ట్రాన్సాక్షన్స్ కరెక్ట్గానే ఉన్నాయి. ల్యాండ్లోకి వెళ్ళేసరికి ఆ ల్యాండ్లో ఎవరో రూమ్ వేసుకొని ఉంటున్నారు. ఓకే. అండ్ కొంతమంది ఏమంటున్నారు అంటే, అంటే భూమి వదిలేయకుండా ఒకవేళ మనమే దాని మీద కబ్జాగా ఉంటే కనుక ఎవరు ఏం చేయలేరు అంటారు, ప్లేస్ తీసుకుంటే అక్కడ. అది ఎంతవరకు నిజం మేడం? అది టోటల్గా అబద్ధం అండి. అది ఎప్పుడు నమ్మద్దు. అది నమ్మి మనం కనుక కబ్జాలు చేస్తారేమో, అదే అంటున్నా. అలాంటి పని చేయకండి. అది ఎప్పుడు అబద్ధమే. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొనేసి ప్లాట్స్ ఓనర్స్ అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళిపోవడం అలా జరుగుతున్న సందర్భాలు ఉంటున్నాయి. తర్వాత వాళ్ళు వస్తారు, వాళ్ళ వారసు 100% వస్తారు. అలాంటి పని ఎప్పుడు చేయకూడదు. ఆఖరికి గవర్నమెంట్ ల్యాండ్ అయినా దానికి తగిన పట్టా పొంది ఎంఆర్ఓ ద్వారా పట్టా పొంది మాత్రమే దానిలో మనము ఇల్లు కట్టుకోవడమో, లేదంటే కట్టుకున్న ఇల్లు అనవసరంగా అది కూడా పోతుంది కదా. వీళ్ళు అది నమ్మేసి కట్టుకున్న ఇల్లు అది కూడా పోతుంది. అలాంటివి చాలా జరుగుతుంది. అదే, ఎందుకంటే కబ్జాలో చేసుకుంటే మన ల్యాండ్, అంటే కబ్జా మీన్స్ మనం పోయి ఆ ప్లేస్ లో ఉంటే గనక అది మనకే అయిపోతుంది ఇన్ ఇయర్స్ అని చెప్తున్నారు. దీన్ని అది వేరే టాపిక్ అసలు పూర్తిగా. అది అయిపోయినాయి ఆ రోజు. అట్లా కూడా కాదు. బాగా అసలు పేదవాళ్ళు ఏమీ లేని వాళ్ళు ఆ రోజుల్లో అలాగా ఒక ఆవిడ ఇక్కడ భిక్షాటన చేసుకుంటూ ఉంటుంది. అలాంటి వాళ్ళంటే చేసుకున్న ఒక హట్ రిజిస్ట్రేషన్ అని అదంతా చాలా పెద్ద ప్రొసీజర్. అది నెక్స్ట్ టాపిక్లో చెప్తాను నేను కావాలంటే. కానీ మామూలుగా అయితే ఏ ల్యాండ్లోకి వెళ్ళి ఎవరు కబ్జా అనేది చేయకూడదు. చేయడం వల్ల అన్నెసరిగా దానిలో కబ్జా చేయడం అంటే ఏంటి, దానిలో ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తాం కదా మనం, ఏదో ఒకటి చేస్తారు, అది మీకు కూడా వేస్టే కదా. ప్లస్ అదనంగా మన క్రిమినల్ కేసు మన మీద. మేడం, ఈ ల్యాండ్ ఇష్యూస్ మీద పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ కావచ్చా? అస్సలు కాకూడదండి. పోలీసుల ఇన్వాల్వ్మెంట్ కాకూడదు. ఇది ఎందుకంటే ఇది సివిల్ నేచర్ కాబట్టి. సో వాళ్ళు ఎవరైనా ల్యాండ్ ఇష్యూస్ గొడవలు అయినప్పుడు కోర్టుకి వెళ్ళాల్సిందే. సివిల్ తగాదాలు జాబితాలో కోర్టులో ఫైల్ చేసుకొని ఆర్డర్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. ఇక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.